అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా రైతులకు అందించే పంట పెట్టుబడి నిధులకి సంబంధించిన రైతు భరోసా, రైతు బంధు ఇవి ఈరోజు ఎన్ని ఎకరాలకి జమ కాబోతున్నాయి, అలాగే ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు 7,500 రూపాయలు జమ కాబోతున్నాయి, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ నిధులు 2,000 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేస్తుంది. మొత్తం ఈ రైతుల ఖాతాలలో 9,500 రూపాయలు అనేవి జమ కాబోతున్నాయి. వీటికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం ఎప్పుడు జమ కాబోతున్నాయి, ఎలా చూసుకోవాలి, మీకు జమ అయ్యాయా కాలేదా అనేది ఎలా తెలుస్తుంది అనే సమాచారం కూడా ఖచ్చితంగా తెలుసుకుందాం. అందరూ వీడియోని చివరి వరకు చూడండి. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయల రైతు భరోసాపై ఫోకస్ చేసింది. దీనికి తగిన నిధులని విడుదల చేసింది. సో మొత్తానికి దీనికంటే ముందే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను, ప్రముఖులను, మేధావులను ఒక ప్రశ్న అడుగుతుంది. ఈ ప్రశ్నకి మీరు కామెంట్ సెక్షన్లో సమాధానం తెలియజేయండి. ఆ ప్రశ్న ఏంటి అంటే, ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది? 5 ఎకరాల, 10 ఎకరాల, 15 ఎకరాల? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ కామెంట్లు ఒక్కసారి చూసుకోండి. మీ తోటి వారు కామెంట్లు ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుందని చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా అప్డేట్లో కనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 31,000 కోట్ల రూపాయల 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ ఆగస్టు 15వ తారీఖు ముగించింది. దాదాపుగా 22 లక్షల మంది రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలను జమ చేసింది. అయితే ఈ నిధులలో 5,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రిజర్వ్ పెట్టింది. ఎందుకంటే 80 నుండి 90,000 మంది సాంకేతిక సమస్యల కారణంగా 2 లక్షల రుణమాఫీ అర్హత సాధించలేకపోయారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వీరి కోసమే ఈ 5,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్లో ఉంచింది. అదనంగా నిన్న ఈరోజు స్టేట్మెంట్ 12,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ 2 లక్షల రుణమాఫీ కోసం విడుదల చేయబోతుందనే సమాచారం కూడా ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా ఇంకొక గ్యారంటీని ప్రారంభించాలి అని చెప్పేసి శ్రీకారం చుట్టుకుంది. అందులో భాగంగానే 7,500 రూపాయల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి విధి విధానాలను విడుదల చేసింది. ఒక్కసారి అవేంటివి అనేది చాలా స్పష్టంగా వివరిస్తాను, క్లారిటీగా వినండి. సో ఈ విధానాలలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ఇక నుండి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఈ రైతు భరోసా 7,500 రూపాయలు ఇవ్వబోమో, అవసరం లేదు అని చెప్పేసి ఆలోచన చేసినట్లుగా ఇప్పటికే సబ్ కమిటీ తెలిసినట్టుగా చెప్తుంది. ఇది గ్రూప్ 4 మినహా అందరికీ వర్తిస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక రెండోది, 10 ఎకరాలు మించితే రైతు భరోసా 7,500 రూపాయలు రావు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇక మూడో అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,52,00,000 ఎకరాల పట్టాలు కలిగి ఉన్నాయి. ఈ 1,52,00,000 ఎకరాలలో 90% భూమి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళ కాడే ఉన్నది. 10% భూమి 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగానే ఈ 90% మంది రైతులకి దాదాపుగా 62 లక్షల మంది రైతులు ఉన్నారు. వీళ్ళకి 15,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పేరు మీద విడుదల చేయనుంది. దీనికోసం మొదటి రైతు భరోసాలో భాగంగా 7,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఈ సెప్టెంబర్ నెలలో విడుదల చేయబోతుంది. ఈ సెప్టెంబర్ నెలలో మొదటి విడుదలలో భాగంగా 1 ఎకరం నుండి 5 ఎకరాల వరకు, మొదటి రోజు 1 కుంట నుండి 5 కుంటల వరకు, రెండో రోజు 5 కుంటల నుండి 10 కుంటల వరకు, మూడో రోజు 10 కుంటల నుండి 15 కుంటల వరకు, ఇలా విడతల వారీగా 7,500 రూపాయలు 1 ఎకరాకి రైతు భరోసా నిధులను జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించే తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ఎట్టి పరిస్థితుల్లోనైనా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం ఇచ్చి తీరుతాం, డబ్బులకి సంబంధించి తక్కువ వడ్డీలకే రుణాలు, దీర్ఘకాలిక రుణాలను తీసుకొని వస్తున్నామని చెప్పేసి వారు నిన్న ఒక ప్రకటనలో చెప్పడం జరిగిందనమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపుగా 29 జిల్లాలలో ప్రజా అభిప్రాయ సేకరణ చేసింది. ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది, అలాగే కౌలు రైతులకి ఏ విధంగా ఇస్తే రైతు భరోసా బాగుంటుంది, 5 ఎకరాలకి రైతు భరోసా ఇస్తే ఎలా ఉంటుంది అనే ప్రశ్నలకి ప్రజల నుండి అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. అందులో భాగంగానే ఇప్పుడు సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక పూర్తిస్థాయి నివేదికను సమర్పించబోతుంది. ఈ సబ్ కమిటీలలో ముఖ్యంగా ఈ 2 లక్షల రుణమాఫీలో రేషన్ కార్డు లేని వాళ్ళకి మొత్తానికే ఈ 2 లక్షల రుణమాఫీ కాలేదు. అయితే వీళ్ళకి సంబంధించి రైతు భరోసా కూడా రేషన్ కార్డు లేకుంటే ఇక నుండి రాదు అనే సమాచారం చాలా స్పష్టంగా వినబడుతుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఐటీ రిటర్న్స్ కట్టే వాళ్ళకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వను అని చెప్తుంది. గ్రూప్ 4 మినహా మిగతా పెద్ద స్థాయి ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా
ఈ రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేయొద్దని భావిస్తుంది. సో ఇందులో భాగంగానే ఈరోజు కొన్ని లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రైతులకు మిగిలిన 12,000 కోట్ల రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఒక ప్రకటనలో చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మొదట ప్రతిష్టాత్మకంగా దాదాపుగా 31,000 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ప్రారంభించారు. విడతల వారీగా జూలై 18వ తారీఖు, జూలై 30వ తారీఖు, ఆగస్టు 15వ తారీఖు నాడు ఈ ఒక్కొక్క విడతలో 6,000 కోట్లు 6,000 కోట్లు 6,000 కోట్లు సుమారుగా 17,000 కోట్ల రూపాయలను 3 విడతల్లో కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీని పూర్తి చేసింది. అయితే మిగిలిన 12,000 కోట్ల రూపాయలను విడతల వారీగా మళ్ళీ అర్హతలు కలిగిన వాళ్ళ ఖాతాలోకి జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే అన్ని కేంద్రాలలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అర్హత ఉండి రుణమాఫీ పొందకుంటే ఖచ్చితంగా అగ్రికల్చర్ ఆఫీసర్ల వద్ద మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మీరు కనుక అర్హత సాధిస్తే తక్షణమే మీ ఖాతాలోకి డబ్బులను రిలీజ్ చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. అలాగే రైతు భరోసాకి సంబంధించి దసరాకి మరో 2 స్కీములు గుడ్ న్యూస్. రాష్ట్ర సర్కార్ దీనికి సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తుందనే పూర్తి స్థాయి సమాచారం చూసుకోవచ్చు. ఇందులో భాగంగానే 2 పథకాలు, ఒకటి ఇందిరమ్మ ఇండ్ల పథకం, రెండోది రైతు భరోసా. ఇందిరమ్మ ఇండ్ల పథకం ఒక్క ఇంటి నిర్మాణానికి 6 నుండి 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో జమ చేయబోతుంది. ఇది ఓన్లీ మహిళ పేరు మీదనే ఇంటి నిర్మాణం, అలాగే స్థలం ఇచ్చి మరీ 5 లక్షలు లేదా 6 లక్షల రూపాయలు ఖాతాలో జమ చేయబోతుంది. ఇంకా రెండో అంశానికి సంబంధించి రైతు భరోసా 7,500 రూపాయలు ఎకరాకి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేయబోతున్న విషయం కూడా మీరు స్పష్టంగా చూసుకోవచ్చు. అయితే ఎన్ని ఎకరాలకి లిమిట్ పెడతారనేది కనుక చూసుకున్నట్లయితే 10 ఎకరాలకి సీలింగ్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఈ 10 ఎకరాలు కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, మీరు వ్యవసాయం చేసే భూమి అయితేనే డబ్బులు ఖాతాలోకి జమ అవుతాయి తప్ప వ్యవసాయం కాని భూమికి నిధులు మంజూరు చేయము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇక్కడ గుట్టలు, హైవేలు, రాళ్ళు రప్పలు ఉన్న భూములకు, వెంచర్లకు సైతం రైతు భరోసా ఇవ్వదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. గత ప్రభుత్వం దాదాపుగా 24,000 కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేసింది అనే సమాచారాన్ని చూసుకోవచ్చు. 10 ఎకరాల చొప్పున మనకి 7,500 రూపాయలు గనక కేటాయిస్తే దాదాపుగా 75,000 రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో ఒక్క కారుకి జమ కాబోతున్నాయి. దీనికి కావాల్సిన పూర్తి స్థాయి నిధులు 7,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది అని ఈరోజు ఒక స్టేట్మెంట్ చాలా స్పష్టంగా ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వెలుగు దినపత్రికలో ఈరోజు వచ్చిన వార్తాపత్రిక. ఇది మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్, విధి విధానాలు కసరత్తు చేస్తుంది. కూలీలకి సాయం పైన కూడా త్వరలోనే మార్గదర్శకాలు అందచేయబోతుంది. రైతు భరోసా అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకాల 2 స్కీముల ప్రారంభోత్సవం కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించిన సబ్ కమిటీల నియామకాలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కేంద్ర ప్రభుత్వానికి దాదాపుగా 9 లక్షల ఇండ్లను ప్రపోజల్గా, ఇందిరమ్మ ఇండ్లను ప్రపోజల్గా పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ 9 లక్షలలో 4,50,000 ఇండ్లకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసినట్లుగా కూడా సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.